డైలాగ్ దగ్గర అనుకో లాంగ్ వీడియో మన లాంగ్ వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులు అయిపోతుంది అనమాట. ఈరోజు మ్యాటర్ ఏంటంటే విజయవాడ అయితే వెళ్తున్నాం చిన్న పని మీద. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఆ మ్యాటర్ ఏంటి అనేది మనం అయితే అయితే మాట్లాడుకుందాం. నేను ఒక్కనే వెళ్తలేదు అనమాట, మనోడు నేను వెళ్తున్నాం. ఎందుకు ఏంటి అనేది అయితే మనం అయితే వెళ్తా మాట్లాడుకుందాం. ఆల్రెడీ ట్రైన్ కూడా అయితే వచ్చేసింది. మేమైతే అన్న వలసిన వాళ్ళం కాదు, జనరల్ అయితే టికెట్ తీసుకున్నాం. ఇప్పుడే ట్రైన్ అయితే వచ్చింది గైస్. ఇక్కడ చూసినట్టయితే మామూలు జనాలు ఆల్రెడీ ట్రైన్లో వెళ్ళాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ ఎదుర్కొని మనం అయితే ట్రైన్ ఎక్కాలన్నమాట. చూద్దాం ట్రైన్లో వెళ్తామో ట్రైన్ కింద వెళ్తామో, సేఫ్గా అయితే ఎక్కేద్దాం. వన్ అవర్ జర్నీ చేసిన తర్వాత మనం అయితే ఇప్పుడే తెనాలి అయితే రీచ్ అయ్యాం గైస్. డైలాగ్ దగ్గర అనుకో బాబాయ్ మాట్లాడు, మీరు వీడియో చేస్తే మాట్లాడు. కన్నడ వచ్చు, తమిళ్ రాదు. కన్నడ అయితే వచ్చు, కన్నడ మాలు కన్నడ అయితే వచ్చు, కన్నడ వచ్చు, నువ్వు మైక్ నెట్టేస్తున్నావు. కన్నడ వచ్చు, హిందీ వచ్చు, ఒడియా వచ్చు. హిందీ హిందీ వచ్చా? మొత్తం వచ్చులే. ఎందుకు మాలు మాట్లాడతాడు టీకుడు. తమిళ్ రా, తమిళ బాబాయ్ అది. తమిళ్ రాదు, తమిళ్ కాదండి. అన్నప్పుడు నాకు తమిళ్ రాదు. ఏది ఉంది ఎవడు పాపం నాడు కొట్టుకొని పోతుంది. కృష్ణానది వరకు ఎట్ట పోతుంది అక్కడ పోతారు జనాలు. అది పాపం చేసిన కొడుకు ఇట్లా కొట్టుకొని పోతారు నదిలో. అది ఇది వరదట్టు వస్తుంది నీళ్ళు అట్ట పోతారు. దొంగ నా కొడుకులు అందరూ పోవటమే అంతే. అలా బాబాయ్తో మాట్లాడుకుంటూ మనమైతే విజయవాడ కూడా అయితే రీచ్ అయిపోయాం. సో గైస్ మనమైతే ఇప్పుడే విజయవాడ రైల్వే స్టేషన్ అయితే దిగాం అనమాట. ఇందాక అది చెప్పలేదు కదా ఎందుకు వస్తున్నాను విజయవాడ అనేది, వెళ్ళేటప్పుడు అది చెప్తానని చెప్పాను. నేను విజయవాడ రావడానికి కారణం ఏంటంటే 10 daysలో సిస్టర్ మ్యారేజ్ అయితే ఉందన్నమాట. ఆ సిస్టర్ మ్యారేజ్కి మేమైతే షూట్లు అయితే గుర్తించుకుంటున్నాం. దానికి చీరాల్లో అడిగితే అప్రాక్సిమేట్గా 3500 నుంచి 4000 అయితే చెప్పారు అనమాట. మనకి విజయవాడలో వచ్చేసి 1500 నుంచి 2000 మధ్యలో అయితే పడుతుందని చెప్పారు. సో దానికోసం అయితే మేమైతే విజయవాడ అయితే స్టార్ట్ అయ్యి వచ్చేసాం. మేము చెప్తా బాబాయ్తో మాట్లాడాం కదా, బాబాయ్ నచ్చితే కామెంట్ అయితే చేసేయండి. మేమైతే ఇంకా బయటికి వెళ్ళి ర్యాపిడ్ అయితే బుక్ చేసుకోవాలి. అన్నయ్య కూడా అయితే వచ్చినాడు అనమాట. ట్రిపుల్ రైడింగ్ అయితే విజయవాడలో పోలీసులు నో చెప్తారు కాబట్టి చెక్కేస్తారు. ఇంకా బయటికి వెళ్ళి ర్యాపిడ్ అయితే బుక్ చేసుకుని రేటే మనం అయితే కోర్ట్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. చలో పికప్ చేసుకుంటా మా డ్రైవర్ వచ్చాడు. మా డ్రైవర్ మామూలుగా ఉండదు. ఇప్పుడు రైడర్ బోల్తే ఇప్పుడు ట్రిపుల్ రైడ్ చెక్కేస్తారు ఎక్కువ వెనక. రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మనమైతే డైరెక్ట్ గా సూట్ స్టిచ్చింగ్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో గైస్ ఇప్పుడు అయితే అయిపోయింది కొగ్గీయడం కూడా, ఇచ్చిన పని అయితే అయిపోయింది. మన అన్న అయితే సాయంత్రం కోలకతా హిందీ బాత్ కరా, హిందీ వచ్చా అత ఇప్పుడే కొలతలు ఇయడానికి వస్తా. ఇది హిందీలో మాట్లాడుతుంటే మా హిందీ రాదా చెప్తే మనోడైతే హిందీలో కన్విన్స్ చేసాడు ఆయన్ని. ఏం చెప్పావు బ్రో? హెల్మెట్ పెట్టుకొని మంచిది అంటున్నాడు. పోలీసులు ఆపట్లేదు కాబట్టి సరిపోయింది విజయవాడలో, లేకపోతే ముగ్గురు కొట్టేవాళ్ళు. బ్రో బ్లాగ్ చేసుకోవాలి బ్రో. ఇప్పుడైతే మనం బర్గర్ కింగ్ అయితే వెళ్తున్నాం. బర్గర్ కింగ్ ఫ్రీయే మాకు. తెలుసా నీకు ఫ్రీడమ్ ఫ్రైడ్? మన ముందుంది సుభాష్ చంద్రబోస్ గారు. సుభాష్ చంద్రబోస్ ఆయనేనా? ఆయనేనా? సారీ చూసినట్టయితే నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు పోలీసులు.
సో గైస్ అన్యాయంగా రోడ్డు మీద వెళ్ళిపోతున్నారు నన్ను. ఛ! మంచిగా లెఫ్ట్ సైడ్ అండి. మీ ఫేవరెట్ హీరో సో గైస్ మనమైతే మెజర్మెంట్స్ అయితే వచ్చేసి డైరెక్ట్ పీవీపీ స్కేర్కి అయితే వచ్చాం అనమాట, ఆయన తినేసి వెళ్దాం అని చెప్పి. ఇక్కడ వచ్చేసి మన ఫ్రెండ్ అయితే ఒక అతను అయితే మేనేజర్ వర్క్ అయితే చేస్తున్నాడు. సో మనకి డిస్కౌంట్ అయితే ఏమేమన్నా ఉన్నాడని చెప్పి బర్గర్ కింగ్ అయితే వచ్చాం. మేమైతే ఆఫ్టర్నూన్ 3కి అయితే తిన్నాం అనమాట. 3కి తినేసి ట్రైన్ అయితే ఎక్కేసాం. సర్లే ఇంకా ఈవినింగ్ ట్రైన్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్ 6కి అయితే ఉంది. ఆ ట్రైన్ అయితే మిస్ అయిపోద్ది అని చెప్పి తినేసి వెళ్దాం అని చెప్పి అయితే వచ్చేసాం అనమాట. మా ఊడైతే ఇక్కడికి వచ్చి పాప సుశీల అని చెప్పి అమ్మాయిలు అయితే పిలుస్తున్నాడు. తేజ తేజ అయితే కాదు గైస్, నాన్నగల్లి ఇచ్చాడు. మేమైతే ఇప్పుడు డ్రైవర్ కింద అయితే పనిచేస్తున్నాను తేజ దగ్గర. మీకు ఏమైనా వేకెన్సీ కావాలంటే గైస్ ఇంకోండి 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 సో గైస్ మనోడు అనమాట వర్కింగ్ మేనేజర్. టీ షర్ట్ బాగాలేదా? ఎలా ఉందని నేను మా అమ్మని అడిగి 100 రూపాయలు తీసుకొచ్చా. 99 రూపాయలు 2 బర్గర్లు అని చెప్పా. ఆర్డర్ చేసి అలా ఇచ్చాడు. ఎవడు తింటాడు? సో గైస్ స్కానర్ కంప్లైంట్ చేసేయండి. ఎవడు తింటాడు? ఆ కార్తీక్ అనేవాడు మేనేజర్. కార్తీక్ అనేవాడు మేనేజర్ మంగళగిరిలో ఉంటాడు. ఆ నా కొడుకుని యాటిట్యూడ్ ఎక్కువైపోయింది. హలో సార్, సార్ మేనేజర్ సార్. సో గైస్ బర్గర్ కింగ్ నుంచి అయితే మనం పక్కన ఉన్న పిజ్జా హట్కి అయితే వచ్చాం. బర్గర్ కింగ్ మేనేజర్ వచ్చి పిజ్జా లేపుకి వెళ్ళిపోతున్నాడు. సో అది తినేసి అయితే మనం స్టార్ట్ అయిపోదాం. పీవీపీ నుంచి డైరెక్ట్గా మా తేజ ఇంటికి వెళ్ళిపోతున్నాం. నైట్ టైం అయితే బ్యారేజ్ వ్యూ అయితే చాలా బాగుంది. సో గైస్ మనం అయితే ఇప్పుడే జనాలు అయితే స్టార్ట్ అయిపోయింది. ఎక్కడికి వస్తుందో చెప్పు. కోలకత్తా అయితే వెళ్తున్నాం చెప్పి ఇప్పుడే ఏంటంటే ఏముందంటే వీడు ఎక్కడికి వెళ్ళాడు పని పడలేదు వీడికి నాకు తెలుసుగా. సో అది ఇప్పుడు ర్యాపిడ్ అయితే బుక్ చేశాను. ర్యాపిడ్ కూడా అయితే వచ్చేసింది అనమాట. డైరెక్ట్ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ అయితే వెళ్తాం. కౌంటర్ దగ్గరికి వచ్చి మన కౌంటర్ టికెట్ తీసుకుంటాం. నైట్ టైం ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు ఇదే అనమాట అందరి ఫేవరెట్ పార్ట్ వచ్చేసి. అలా బ్యారేజ్ మీదకి రాగానే ఇక్కడ నుంచి అమ్మవారి గుడి దగ్గర అలా లైటింగ్స్తో చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంటుంది. బ్రో గబాల నుంచి ఎవరైనా తోసేస్తాను పరిస్థితి అందరూ పోతారు. కరెక్ట్గా తీసుకొచ్చి రాబడి గైస్. ఆ బండి చూడండి ఆడుందో. సో రాటు సో గైస్ మనైతే ఇప్పుడే చిరాల కూడా రీచ్ అయిపోయి అనమాట. మార్నింగ్ నుంచి ట్రావెల్ చేసి ఫుల్ హెడ్ ఎక్ కూడా అయితే వచ్చేసింది. ఆల్రెడీ మనకు కావాల్సిన పనులని అయితే ఫినిష్ చేసుకుని అయితే వచ్చేసాం మనం తిరట్నం. ఏదేదో చేస్తున్నాం ఏదేదో అవుతుంది. సో వీడియో తింటే వీడియో అయితే లైక్ ఫాలో చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై.